ఆసనం వేసి కదలకుండా స్థిరముగా అందులో 1 నిమిషం 2 నిమిషాలు కూర్చుని దాన్ని తీసి మరొక ఆసనం వేసి మళ్ళీ అలాగే కూర్చుని ఇట్లా 10-20 ఆసనాలు రోజు చేయాలంటే, ఒంటరిగా కూర్చొని స్థిరముగా అట్లా కదలకుండా ఉండాలంటే చాలామందికి బోర్ కొడుతూ ఉంటుంది. అందుకని మ్యూజిక్ పెట్టుకుని రకరకాల కదిపేవి, డ్యాన్స్ చేసేవి, ఏరోబిక్స్ ఇట్లాంటివి చేయమంటే జుంబా చాలా ఇష్టపడుతుంటారు. కానీ అలాంటి వారు ఆసనాలు చేయటానికి మీకు ఇష్టం లేకపోతే, ఆసనాలు చేస్తే అన్ని ఫలితాలు ఎలా వస్తాయో సూర్య నమస్కారాలనే మీరు పూర్తిగా అభ్యాసం చేసి అన్ని ఫలితాలు పొందొచ్చు అనమాట. ఆల్ ఇన్ వన్ సూర్య నమస్కారాలు. పాదం దగ్గర నుంచి మెడ వరకు అన్ని భాగాల్లో ముందుకి వెనక్కి పూర్తిగా శరీరంలో అన్ని కండరాలని, జాయింట్స్ని, నరాల్ని, డిస్కుల్ని, పూసల్ని అన్నిటిని యాక్టివ్ చేయటానికి, అన్ని గ్లాండ్స్ని ఉత్తేజపరచడానికి, ఫిజికల్గా మెంటల్గా మనిషిని హెల్దీగా స్ట్రాంగ్గా చేయటానికి సూర్య నమస్కారాలు బెస్ట్గా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఆసనాలు చేయటానికి సమయం ఉన్నప్పుడల్లా చేయండి, అనుకూలించినన్ని చేయండి. ఎప్పుడైనా ఆసనాలు చేయడానికి ఈరోజు సమయం లేదండి, రోజు గంట చేస్తాం, ఈరోజు సమయం లేదు, కాస్త బాడీ యాక్టివ్గా ఫ్రెష్గా ఉండాలి, వ్యాయామానికి ఆబ్సెంట్ పడకుండా ఉండాలనుకుంటే, యోగాకి ఆబ్సెంట్ పడకుండా ఉండాలంటే ఉదయం పూట ఓ పావు గంట 20 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసేసేయండి. నిమిషానికి 2 సూర్య నమస్కారాలు. ఇంకా బాగా స్పీడ్గా చేయగలిగే నిమిషానికి 3 కూడా చేసేస్తారు ఈజీగా. మరి అట్లా మీరు ఒక 15-20 నిమిషాలంటే 40-30-50 సూర్య నమస్కారాలు తీసేసేయండి. ఆసనాలు చేయకపోయినా పర్లేదు. అందుకే ఒక్క సూర్య నమస్కారాలని 101 తీస్తారా, ఈ ఆసనాలు చేయకపోయినా మీకేం కాదు. మెడ నొప్పులు, నడు నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు మాత్రం సూర్య నమస్కారాలను పూర్తిగా మానేయాలి. కొన్ని నెలల పాటు అని గమనించి సూర్య నమస్కారాలను ఇతరులందరూ తప్పనిసరిగా చేయండి. పిల్లలందరికీ పేరెంట్స్ బాగా నేర్పించండి అని కోరుకుంటూ నమస్కారం.